దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ జీవితాలను దేవుడు ప్రేమించి ఇచ్చే అవకాశం. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు అనేక మంది మన జీవితాలు ఉంటారండి. కానీ వారి ప్రేమలో కొంత ఓర్పు, కొంత ఓదార్పు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆదరణ, ఓదార్పు, ధైర్యం ఉంటుంది. ఎంతమంది మీరు ఈరోజు ఎలా మా జీవితం అని ఆలోచన కలిగి ఉన్నారు? ఏంటి పరిస్థితులు? ఎందుకు ఈ జీవితం? ఒక్క మాట నేను చదువుతాను, ఈరోజు వింటారా? దేవుని వాక్యం చూడండి, అద్భుతమైన మాట. మార్కు సువార్త 8వ అధ్యాయం, దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి మాట, 7వ వచనం. ఆయన ఆశీర్వదించి, అంటే 5 రొట్టెలు 2 చేపలు అనుకోండి, చిన్న చేపలు. ఆయన ఆశీర్వదించి వాటిని వడ్డించమని చెప్పిన వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఆయన ఆశీర్వదించి, ఉన్నది కొద్దిగే దేవుడు ఆశీర్వదించాడట. మనం అనుకుంటాం అంత అయితే పని లేదండి. ఆయన ఆశీర్వదిస్తే అక్కడ గంపలు ఎత్తారు. అందరూ తిన్నాక ఆయన ఆశీర్వదించాకట అవి మల్టిప్లై అయ్యాయట, అభివృద్ధి అయ్యాయట, ఎక్కువైపోయాయట. వింటున్నారా? అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలి, ఎవరో కాదు. అది అభివృద్ధి. నేను నీ ఆశీర్వాదమును అభివృద్ధికరంగా చేసేదని ఈరోజు వాగ్దానం. ఒకవేళ ఈ మాట కూడా మీరు వాడచ్చు, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచేదను. నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి. ఎందుకు? ఇట్లా ఆశీర్వదించాడు, అందరికీ మల్టిప్లై వెళ్ళిపోయినాయి, అందరు తినటానికి కదా. మరి దేవుడు కదా, అది కొద్దిదే, కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు, చిన్ని, అంత గొప్పగా అందరు తిన్నాక ముక్కలు మిగిలినాయి అట. గంపలు ఎత్తారట, 7 గంపలు, ఒక దగ్గర 12 గంపలు. ఎందుకండి? అంటే దేవుడి కార్యం అంత గొప్పది కదా, అంత అద్భుతం కదా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఆశీర్వదిస్తేనట అందరికీ పంచగా గంపలు ఎత్తినట్టుంది. ఈరోజు నీ లైఫ్లో స్పిరిచువల్గా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార అన్నిట్లో దేవుడు అట్లాంటి బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. అక్కడ ధైర్యంగా ఉండండి, దేవుని బట్టి స్తుతించండి, ఆయన సన్నిధిని ఆహ్వానించండి. ముఖ్యంగా ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వాక్యం వస్తుంది, ప్రేయర్ వస్తుంది, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ దయచే. అవునయ్యా, వారి జీవితాలు పడిపోయి, చెడిపోయి, తొలగిపోయి, తప్పిపోయి, కృంగిపోయి, అలసిపోయి, ఓడిపోయి, ఎందులో ఉన్న నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారిని అభివృద్ధిపరిచి, ఇక్కడ భారతదేశంలో మా ప్రియులు, ఇతర దేశంలో మా ప్రియులను రక్షించి, వారున్న చోటనే నీ ఆశీర్వాదం అదే మల్టిప్లై అయ్యి వారు గొప్పవారు కావాలి. అన్ని దేశాల్లో రక్షణని, ఉజ్జీవాన్ని, అభిషేకాన్ని కుమ్మరించి ఒక జాషువా జనరేషన్ అపోస్తలిక్ మినిస్ట్రీ రావడానికి సహాయం చేయండి. అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాలు అందరికీ విడుదల మీరు దయచేయండి. గర్భం లేని గర్భాలు తెరిచే దీవించు అయ్యా. ఎవరెవరికి కోర్టు కేసులు ఉన్నాయి విడుదల, ఇతర సమస్యలు ఉన్నాయి విడుదల, మానసిక రోగ సమస్యల నుంచి విడిపించండి. ప్రతి వారికి విడుదల. దైవజనుల వారి బిడ్డల్ని కాపాడి అయ్యా, వారికి దైవికమైన సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, మందిరం కూలిపోయిన ప్రతి వారికి మందిరాలు కట్టబట్టకు నాయన దీవించండి. ఈరోజు మా మీద, మా సేవ మీద ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించి వర్ధలు చేసి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని గొప్పవారిగా చేసి వర్ధలు చేసి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఉదయం, సాయంత్రం లైవ్ వస్తుంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, కల్వరి టెస్టిమనీస్ మన ఛానల్స్ అండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి, ఫేస్బుక్ లైక్ చేయండి. 24వ తారీఖు దైవజనుల, దైవ సేవకురాల సదస్సు బెల్లంపల్లిలో. ఎందుకంటే మనం 21 దినం ఉండి 24వ తారీఖు ఆ సదస్సు కంప్లీట్ చేస్తాం. పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2, మళ్ళీ మధ్యాహ్నం ప్రేయర్ సెక్షన్, ఈవినింగ్ 6 నుంచి అద్భుతంగా 9 గంటల వరకు మంచి ఉజ్జీవ సభ, కుటుంబాలుగా దైవ సేవకులు, సేవకురాలు పాలు పొంది బెల్లంపల్లిలో ఈ సదస్సుకి. శనివారం బెల్లంపల్లికి వచ్చేవారు సాటర్డే వచ్చి పాలు పొంది ప్రార్థనలు గడిపేవాళ్ళండి. ఆదివారం కల్వరి ప్రామిస్లాండ్లో 3 ఆరాధనలు. ప్రైజ్.